నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇప్పుడు నిత్య జీవితంలో ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఆయుర్వేదాన్ని అయితే ఫాలో అవుతున్న పరిస్థితి. అయితే నిత్య జీవితంలో ఆయుర్వేదం ఎంతవరకు ముఖ్యం, అసలు ఆయుర్వేదం అనేది ఎప్పుడు వాడాలి, అసలు మన జీవితంలో ఆయుర్వేదం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, వీటన్నింటి గురించి మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో మనతో పాటు అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి, అంటే సిన్స్ 20 years నుంచి ఉంది. సో ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ కూడా. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆయుర్వేదంలో కొంతమంది ఇప్పుడు తిప్పతీగాకు అని లేదంటే రణపాలాకు ఇలాంటి వాటిని తీసుకొని జస్ట్ రోట్లో దంచేసి తినేస్తుంటారు డైరెక్ట్గా. అవునండి. సో అలా తినటం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయంటారా, లేకపోతే మనకు షాప్స్లో ఆయుర్వేదిక్ షాప్స్లో మెడిసిన్ రూపంలో ఇస్తారు, సో అలా తీసుకుంటే బెస్ట్ అంటారా? అలా తినకూడదండి, అది Okay. చాలా రాంగ్ అసలు. ఓకే ఇప్పుడు ఏంటంటే వాటిలో ఫైటోటాక్సిన్స్ అని ఉంటాయి. ఓకే, అంటే ఈ ఆకులు తీసుకొని దంచుకొని తినటం. తినం మీకు Okay. కొన్ని, అందుకనే కొన్ని ఆకుకూరలు సెలెక్ట్ చేశారు, కొన్ని Mm. కూరగాయలు సెలెక్ట్ చేశారు, కొన్ని ధాన్యాలు సెలెక్ట్ చేశారు. Yeah. ఆ ఫైటోటాక్సిన్స్ అని ఉంటాయి. మీరు తిప్పతీగని డైరెక్ట్గా తీసుకొచ్చి 1-2 ఆకులు తింటే నష్టమేం లేదు. ఒకవేళ కొంతమంది నేను ఇంకా బాగా తగ్గిపోవాలనో, ఇంకోటి బాగా షుగర్ కంట్రోల్ అవ్వాలనో, లేదంటే బాగా డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరో చెప్పారు మీరు బాగా తినొచ్చు అని చెప్పారని కూర్చొని తిని కొంతమంది హామ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అప్పుడు అతనికి ఏదో అయిందని అతని చుట్టుపక్కలంతా చూసిన వాళ్ళందరూ అమ్మో ఏదో తింటే ఏమైపోతుందని దానివల్ల ఇంకొక 50 మందో 100 మందో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అవును, బట్ ఇంకోటి మైనస్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లు తిప్పతీగ తిన్నారు, ఏదో అయింది, అది వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏదో అయింది, ఇంకా అది ఒక్కటి అయిందని ఆయుర్వేదమే అమ్మో ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయేమో అని అదొక అపోహ కూడా ఉంటుంది. తిప్ప తీగని కాదండి, తిప్ప సత్తు అని వస్తుంది. మ్మ్. దాని కాండంలో లోపల తయారైనది అది కరెక్ట్ అయింది. ఓకే. దానిని ప్రాపర్ పద్ధతిలో తీయాలి, మ్మ్. దాన్ని తీసి ప్రాసెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ప్రతి దాంతోనూ విషం, అంటే ప్రతి ప్లాంట్లోనూ తన్ను తాను రక్షించుకోవడానికి కొన్ని విషయాలు అది ఉత్పత్తి చేస్తుంది. మ్మ్. దాన్ని ఫైటోటాక్సిన్స్ అంటారు. యా. అది వాటిని క్లియర్ చేసిన తర్వాతనే వాటిని తీసుకోవాలి. మ్మ్. ఎగ్జాంపుల్, మీరు కొత్త బియ్యం వాడొద్దు అని చెప్పారు మీకు. ఎందుకని? బియ్యం రోజు మనం తినే బియ్యంలో Yes. ఇప్పుడే పండించిన బియ్యాన్ని మీరు తీసుకోకూడదు. అంటే వరి పండించి తీసుకొచ్చిన తర్వాత వెంటనే దాన్ని పొట్టు తీసిందనో బియ్యం చేసిన దాన్ని మ్మ్. కొత్త బియ్యాన్ని వాడకూడదు. మినిమం 6 నెలల నుంచి సంవత్సరం అన్నా అయి ఉండాలి. ఓకే. అంటే కొత్తవి తీసుకుంటే రోగకారకం, రోగాన్ని Okay. పెంచుతుంది. ఓహో, బట్ అంటే నార్మల్గా చెప్తారని తెలుసు, కానీ ఇలా మీరు చెప్పిన విధంగా తింటే మనకు ఒక పాయిజన్ లాగా అవుతుందని అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా. అవును, అంతే కదా. మీరు మ్మ్. కొన్ని మళ్ళీ కొన్ని కొత్తగానే తీసుకొచ్చుకోవాలి. మీరు తోటకూర మ్మ్. తెచ్చారు, యా, ఫ్రెష్ యా. గా తీసుకొచ్చే తినాలి. అవును, దాన్ని అవును, మీరు వెళ్ళి సంవత్సరం పాటు దాచిపెట్టి అవును. తినేది కాదు. అవును, అవును. అందుకని ప్రతి కొత్త ధాన్యం దేనిని కూడా తీసుకోకూడదు. మ్మ్. ఇది చాలా మంది ఇంకా ఫ్రెష్ డేట్ లేదా అండి అని అడుగుతుంటారు. మ్మ్. ఇప్పుడు ఎలా ఉందంటే బియ్యం 1 year ఓల్డ్ బియ్యం అని అంటే అమ్మ అలా కాదు కొత్తగా ఉండేది ఉందా అని అడుగుతుంటారు. మ్మ్. అరే బాబు, కొత్తది వాడకూడదు, నువ్వు పాతది వాడాలని ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఓకే. అలాగే ధాన్యాల్లో దేన్ని కొత్తవి తీసుకోకూడదు. దుంపలు కూడా ఇప్పుడు చూడండి, మనకు ఆలు అంటారు కదా, మ్మ్. దాన్ని కూడా మనం తవ్వి తీసుకొచ్చిన 10-15 రోజుల తర్వాతనే దాన్ని ఉపయోగించాలి. ఓకే. దాన్ని వెంటనే ఉపయోగించకూడదు. ఇలా Okay. వాటిలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయన్నమాట, అవి క్లియర్ అవ్వడానికి. మ్మ్. అలాగే ఇప్పుడు కొన్ని ఆకులు ఉన్నాయి, వాటిని ఎండబెడితే, ఇప్పుడు కరివేపాకుని ఎండబెడితే దాంతో ఉన్న టాక్సిక్ పోతుంది. ఓకే. లేదంటే నూనెలో వేసి మాడేస్తే అప్పుడు దాంతో టాక్సిన్స్ పోతుంది. మ్మ్. అలాగే దాన్ని మీరు అట్లాగే పచ్చివి తీసుకోకూడదు, అందుకోసమే వాటి నూనెలో వేస్తారు. ఓకే. ఇలాంటివన్నీ ఉంటాయండి. ఓకే, బట్ ఇంతవరకు మనం ఆయుర్వేదం గురించి బెనిఫిట్స్ చూస్తూ ఉన్నాం. అలాగే అలోపతి వాడితే, అలోపతి మెడిసిన్కి సంబంధించినవి అసలు వాడకూడదు అంటారా, లేకపోతే వాడొచ్చు, ఈ టైంలో వాడొచ్చు అని ఏమని చెప్తారా? మీకు ఇక్కడ వచ్చేసరికి దీనికి ఒక తేడా గమనించండి. మ్మ్. చూడండి, మీరు సహజ సిద్ధంగా జీవించడానికి అనుకూలంగా పుట్టారు. మ్మ్. అంటే ఎలాగా, మీరు పుట్టిన వెంటనే మీకు కావాల్సిన చిన్నప్పుడు మదర్ మిల్క్ నుండి Yeah. ఆ తర్వాత చిన్న చిన్నవి మన ద్రవ్యాలు మనం తీసుకుంటూ మ్మ్. పెరుగుతూ వస్తాం. ఓకే. ఈ మనం తీసుకునే ద్రవ్యాలు ఏవైనా కూడా చెట్లో పెరిగుండే వాటిలో కానీ, మ్మ్. లేదంటే ఒక 2-3 అడుగుల లోపు దుంపలు లాంటివి ఏదైనా ఉంటే వాటిని కానీ ఇంతే తీసుకుంటాం. అంటే మన శక్తి సామర్థ్యాలు అక్కడి వరకే. Yeah. మనం 5 కిలోమీటర్ల లోతు తవ్విందును అక్కడ ఉండే కెమికల్ తీసుకోమని మనకు ఎక్కడ ప్రకృతి చెప్పలా. మ్మ్. మీరు 5 కిలోమీటర్లు ఏ వ్యక్తి కూడా తవ్వలేడు, ఈరోజు మిషనరీతోనే ఉండాలి. అవును. అదే 4 అడుగులు 5 అడుగులు కావాలంటే 10 అడుగులు అయినా సరే ఒక వ్యక్తి తవ్వి ఒక దుంపను తీయొచ్చు బయటికి. ఎస్. అంటే ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. కానీ ఎక్కడో 5 కిలోమీటర్ల లోతులో మీకు ఇప్పుడు చూడండి, చాలా వరకు పెట్రోలియం బై ప్రొడక్ట్స్ కెమికల్స్ ఉంటాయి. అండ్ కెమికల్స్ అన్ని చాలా ప్రాసెస్ చేసి ఉంటాయి. యా. మనకు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, గింజలు కానీ మన పద్ధతిలో మనం అనుకూలంగా వండుకోవడానికి అనుకూలంగా ఉంటాయి తప్ప మీరు చాలా పెద్ద ప్రాసెస్ చేసుకోవాల్సిన పని లేదనమాట. మ్మ్. కాబట్టి మీరు ప్రకృతి ఎలా చెప్పింది మీకు,
సహజసిద్ధంగా మీకు అనుకూలంగా దొరికిన వాటిని తీసుకోండి తప్ప మీరు అలా వెళ్ళి కెమికల్స్ లాంటివి వాడొద్దనే అక్కడ చెప్తోంది. ఓకే. కాబట్టి ఆధునికంగా వచ్చిండే వైద్యంలో ఈ కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఇవేంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు, కానీ దాన్ని కంటిన్యూటీ వాడితే దాంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. బట్ అంటే మీరు 20 ఇయర్స్ నుంచి ఈ ఆయుర్వేదం గురించి మేబీ ఎంతోమంది పేషెంట్లను చూసే ఉంటారు. సో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో అవును. ఎక్కువగా మెజారిటీ వాళ్ళు స్టార్టింగ్లో వస్తూ ఉంటారా, లేకపోతే మీరు చెప్పిన విధంగా మిడిల్ టైంలో వస్తూ ఉంటారా? అసలు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి చెప్తూ ఉంటారు? గతంలో అయితే ఒక 5 ఏళ్ళు ముందు అయితే మ్మ్. బాగా మిడిల్లో ఉండేవాళ్ళే వచ్చేవాళ్ళండి. అంటే బాగా ఇంకెక్కడా లేదు, మ్మ్. ఎక్కడా దొరకలేదు. యా. మేము అన్నీ అయిపోయినాయండి, మొత్తం స్కానింగ్లు చేశారు, ఆపరేషన్ చేశారు, డబ్బులు అన్నీ కూడా మొత్తం అయిపోయినాయి. అయిపోయాయి. అయిపోయినాయి. మ్మ్. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏమైనా తగ్గుతుందేమో అని వచ్చాము, వేరే వాళ్ళకి తగ్గింది మ్మ్. అందుకని వచ్చామని అంటారు. ఆ పని అయితే మీరు ముందే చేసి ఉంటే యా. డెఫినెట్గా అసలు ఆ స్థాయికి వచ్చేవాళ్లే కాదు, ఆ పరిస్థితికి వచ్చేవాళ్లే కాదు. ఎస్. అందుకని అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆయుర్వేదమే లైక్ చేస్తుండేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్, ఒక 3 to 5% వరకే చూడొచ్చు. మ్మ్. వీళ్ళు ఇప్పుడు వచ్చిన మేము బాగుండాలంటే, ఆరోగ్యకరంగా ఉండడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఏవి తినకూడదు, ఏవి తినాలని ఇలాంటివన్నీ వచ్చి అడిగేటోళ్ళు కొంతమంది వస్తున్నారు. ఓకే. దాంతోపాటు చిన్నపాటి సమస్యలు వచ్చి ఉంటాయి అప్పటికే, మ్మ్. గ్యాస్ ట్రబుల్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, లేదంటే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏదో వచ్చి ఉంటున్నాయి. మ్మ్. ఇలాంటిది ఏదో డిసీజ్ వచ్చింది అని తెలిసిన తర్వాతే వస్తున్నారు తప్ప అసలు మోడర్న్కి అనేది ఆధునికంగా ఉండే వైద్యానికి వెళ్లకుండా ఫస్ట్ నేను ఆయుర్వేదానికే వస్తున్నా అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పటికి. బట్ దాని గురించి మనం అట్లీస్ట్ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం ఇలాంటి సిరీస్ని. అర్థం చేసుకోవడం అండి, పబ్లిక్ ఎంత బాగా అర్థం Yeah. చేసుకుంటారు. మ్మ్. దీన్ని ఎవరికి వినే ఓపిక లేదు. ఎస్. ఇప్పుడు అసలే స్క్రీన్ మీద ఇప్పుడు నేను చెప్పేది బోర్ కొడితే వెంటనే స్క్రీన్ మార్చేస్తుంటారు అవును, అవును. కదా. అంటే అందుకంటే బోల్డ్ అన్ని ఆప్షన్స్ వచ్చేసరికి అందులోనే ఆయుర్వేదం కాబట్టి మంచి ఎప్పుడు మీరు చెప్పిన విధంగా మంచి ఎప్పుడు అంత త్వరగా ఎక్కదు సార్. అవును. సో చెడే త్వరగా ఇదవుతుంది. బట్ అందుకని మరి మీరు చూడండి, అసలు హెల్తీగా ఉండే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెద్దగా ఎవరు వ్యూవర్షిప్ ఎక్కువ ఉండదు. ఎంటర్టైన్మెంట్ చూస్తే దానికి చాలా వ్యూవర్షిప్ ఉంటుంది, Yeah. అన్నిటికంటే టాప్ అనమాట. వాటిలో వ్యూస్ కానీ వాటి అన్నింటినీ చూస్తే. కాబట్టి ఏదో కొంతమందికి మాత్రమే. ఇంకోటి అంటే ఒక పాయింట్ చెప్తే మీకు అన్ని శాస్త్రంగా తగ్గించేస్తాం, మీకు లేకుండా చేస్తాం, అన్ని మొత్తం అంటే మాయం లేనిపోనివి అని గనక భ్రమణ గనక కలిగిస్తే మాత్రం చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అంటే ఆ భ్రమను కలిగించడం, మీరు చెప్పారు శాస్త్రంగా తగ్గిపోతుంది అన్నారు అని వచ్చేవాళ్ళు, నేను చెప్పినట్టు చేయండి మరి అలా కూడా తగ్గుతుంది అని అంటే వాళ్ళు అక్కడ చెయ్యరు, మళ్ళీ అక్కడ Okay. స్కిప్ అయిపోతుంటారు.